కండక్ట్ చేసిన మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యర్ వాల్యుబుల్ టైమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ వినగానే ఆ షార్ప్నెస్ ఇలా తగులుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ వీడియోస్ చూసినప్పుడు మీ భాషా పరిజ్ఞానం, అట్ ది సేమ్ టైం జ్ఞానం, అవన్నీ కూడా ఇలా సర్క్యులేట్ అవుతున్నాయి ఇన్ ద ఆల్ మీడియా ఛానల్స్ ఐ మస్ట్ సే. అండ్ బేసిక్గా మీతో హిస్టరీ రిలేటెడ్ కానీ థింగ్స్, ఏన్షియంట్ హిస్టరీ గురించి, ఏన్షియంట్ కానీ మెడివల్ కానీ మోడర్న్ కానీ డెఫినెట్లీ అన్ని టచ్ చేయాలని ఉంది నాకు. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు మనం కలిసిన సినారియో ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో, సో దాని గురించి అంతటా కూడా చర్చించుకుంటున్నారు. అండ్ పహల్గామ్ అటాక్ కి రిటాలియేషన్ గా ఏదైతే ఇండియన్ డిఫెన్స్ చేసిందో, సో దీని గురించి స్పెషల్ గా మీ మాటల్లో వినాలనుకుంటున్నాను సార్. తప్పకుండా అమ్మా. మొట్టమొదట ఒకటి, నా వాయిస్ నువ్వు అన్న దాంట్లో నాది కాదు, అది భగవంతుడు ఇచ్చింది. ఓకే ఓకే, కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు హిమ్. ఇకపోతే ఇప్పుడు నువ్వు అడిగినటువంటి దీనికి చాలా పెద్ద చారిత్రక నేపథ్యం ఉందమ్మా. 1947 నుంచి ఉంది. అది కాశ్మీర్ అనేది ఒక రగులుతున్న కాష్టం. దాన్ని ఆజ్యం పోస్తూ ఇక్కడి దాకా తీసుకొని వచ్చారు. ఇంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల కాశ్మీర్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చినాయి. ఓకే, చూసాం కదా. నీ పేరు లుంబిని కదా, లుంబిని పార్క్ లోనే జరిగింది. అండ్ ఇక్కడ గోకుల్ చాట్ లో జరిగినాయి. కానీ 2014 తర్వాత ఈ అటాక్స్ కాశ్మీర్ దాటల, బాగా గమనించు. అండ్ సివిలియన్స్ మీద జరగల. ఈ 11 సంవత్సరాల్లో సివిలియన్స్ మీద ఎప్పుడూ జరగల. వాళ్ళు ఆర్మీ వాళ్ళని అటాక్ చేశారు కానీ సివిలియన్స్ని టచ్ చేయాల. కానీ ఈసారి పర్టికులర్గా సివిలియన్స్ని టచ్ చేశారు. అది ప్రత్యేకంగా హిందూ అనేటటువంటి దీన్ని, అంటే హిందువులని టార్గెట్ చేస్తున్నాం అని చెప్పి చేశారు. ఓకే, సో ఇది మొత్తం దేశం అంతా కూడా ఒక రకమైనటువంటి పానిక్ స్టేజ్లోకి వెళ్ళిందమ్మా. రగిలిపోయారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తీసుకురావాలా అనేది. కానీ బై గాడ్స్ గ్రేస్ ఇది ప్రభుత్వం టేకప్ చేసింది. మేము దానికి రిటాలియేషన్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంతో ప్రజలు కొంత ఎదయ్యారు. కానీ 13 రోజులైంది ఈ రోజుకి జరిగి. రోజు జరిగే కొద్దీ ఏంది రిటాలియేట్ చేస్తామని అన్నారు కదా, ఇంకా రిటాలియేట్ కాలేదే, ఇంకా మీరు ప్రతీకారం తీర్చుకోలేదు. చూడమ్మా, ఎప్పుడు కూడా ఏదైనా తొందరపడి చేయడం వలన దాని పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. చూడు, దీనికి ముందు ఎంత ప్లాన్డ్గా, ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు సింధూర్ అని పెట్టారు. దీనికి చాలా చక్కటి పేరు. ఎందుకు పెట్టారు అనేది మనకి ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఒక భారతీయ స్త్రీ యొక్క సింధూరం ఎంత విలువైందో పాకిస్తాన్కి తెలిసి వచ్చింది, తెలియజేస్తున్నారు. అండ్ కానీ నా ఉద్దేశంలో దీనికి పైతాన్ అని పేరు పెట్టుంటే బాగుండేది. దేనికి సార్? ఇప్పుడు పైతాన్ అంటే ఏంటి? కొండ చిలువ. అవునా? కొండ చిలువ ఏదైనా జంతువును కానీ మనిషిని కానీ తినేటప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ చుట్టేస్తుంది. ఓకే, కదలకుండా చుట్టేసి అప్పుడు తన నోటితో ఇది చేస్తుంది, మింగడం మొదలెట్టుద్ది. అంటే ఇప్పుడు సరిగ్గా ద సిస్టమ్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ నువ్వు గమనిస్తే
ఇదే సిస్టమ్ని అడాప్ట్ చేసింది. ఓకే. గమనించావా నువ్వు? ఫస్ట్ ఏం చేశారు? ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ క్యాన్సిల్ అన్నారు. చేశారు. అవును. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి 75 సంవత్సరాల నుంచి మన నీళ్లు తాగుతూ మనం మీద విషం కక్కుతూ ఉన్నారు. కానీ ఎవ్వడు పట్టించుకోవాలా. ఇప్పుడు నీళ్లు ఆపేశాం. మొదటి దిగ్బంధనం. 2 దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నిట్లో ఇది ఒక దుర్మార్గమైన దేశం, ఇది టెర్రరిస్టుల్ని పోషిస్తున్న దేశం అని ఎస్టాబ్లిష్ చేసాం. సో వాటికి తోడొచ్చేటటువంటి వాడు కూడా వెనక్కు తగ్గుతాడు. 3 వాళ్ళకు ఉండేటటువంటి ఎకనామిక్ సిస్టమ్ని బ్లాక్ చేసాం. మన దేశం నుంచి పోయేటటువంటి వీటిల్ని బ్లాక్ చేసాం. అండ్ IMF లోన్ రాకుండా మాట్లాడుతున్నారు. సో ఎకనామికల్గా బ్లాక్ చేసాం. ఇన్ని రకాలుగా బ్లాక్ చేస్తూ ఒకవైపు బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ BLFని హ్యాండిల్ చేస్తున్నాం. ఇంకొక వైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఎటువైపు నుంచి మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది, బెలూచిస్తాన్ నుంచి ఇది. ఓకే. అండ్ అటు సముద్రం వైపున మన ఫ్లీట్స్ అన్ని వెళ్ళినాయి. ఇటు బార్డర్స్ లో మన సైన్యం నిలబడ్డారు. ఇప్పుడు చెప్పమ్మా నాకు, ఈ మాత్రం సమయం తీసుకోదు వీటన్నిటికీ? డెఫినెట్లీ సార్. అసలు ఇంకొంత సమయం తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలే. ఎందుకనంటే అదొక రోగ్ కంట్రీ, దాని దగ్గర డబ్బులు లేవు. ఏ కంట్రీకి వాళ్ళ మినిస్టర్ వెళ్ళినా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా బొచ్చు చేత్తో పట్టుకొని పోతాడు అడుక్కు తినడానికి. బాబో మాకు సహాయం చేయండి అని. ఈ మధ్య చాలా వాటి మీద జోకులు కూడా వచ్చినాయి. షబాజ్ షరీఫ్ బొచ్చు పట్టుకొని, అంతకుముందు వాడికి కూడా ఎవరు అటువంటి కంట్రీకి ఇప్పుడు ఏ కంట్రీ వాళ్ళతో ఉన్నది చెప్పు నాకు? అవి కూడా ఒక రోగ్ కంట్రీసే. ఏది టర్కీ ఒకటి, ఇటు మొన్ననే మలేషియా. ఈ మొన్న మలేషియాకి బాగా దెబ్బతీసాం మనం. ఏది ఆయిల్ కొనకుండా, వాళ్ళది మెయిన్ పంట పామాయిల్ కదా, పామాయిల్ని ఆపినాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆడు తోక జాడిస్తున్నాడు, తోక కత్తిరిస్తే సరిపోద్ది. మరి భారతదేశానికి ఉండేటటువంటి పెద్ద అడ్వాంటేజ్, అతి పెద్ద దేశం, 150 కోట్ల మంది ప్రజలు, అండ్ అన్ని రకాల సాధనా సంపత్తులు కలిగినటువంటి దేశం. ఇంతకుముందు 3 యుద్ధాలు జరిగినప్పుడు కూడా మన చేతుల్లో ఓడిపోయింది. అప్పుడు అసలు ఇంత సాధనా సంపత్తి లేదు మనకి. ఇప్పుడు మనకి విపరీతమైన సాధనా సంపత్తి ఉంది. టెక్నాలజికల్ రక్షణకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి మనకి. టెక్నాలజీలో మనలతో పోటీ పడగలిగినోడు ఎవడు లేడు. అన్ని రంగాల్లో మనం ఆర్థికంగా మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి దేశంతో పెట్టుకుంటే ఏమవుతుంది? అది అవుతుంది ఇప్పుడు. బట్ మనం ఇండియా అంటే అన్ని యాంగిల్స్ లో డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆ డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ వస్తుంది. అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక రకంగా పోక్ చేయాలి అన్నట్టుగా పాకిస్తాన్ ప్రతిసారి కూడా ఇలాంటి అటాక్స్ చేస్తుంది. వెనుక చైనా హస్తం ఉంటుందమ్మా. డెఫినెట్లీ. ఎందుకనంటే కారణం ఏంటంటే చూడు, ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారుతూ ఉంది, రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అండ్ దాని యువాన్ ప్రైస్ కూడా పడిపోయింది. సో ఇటువంటి సమయంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి వాళ్ళకి? ఒక పెద్ద మార్కెట్ ఉన్న దేశం, అండ్ చౌకగా
లేబర్ Labor. దొరికేటటువంటి దేశం, ప్రశాంతమైన దేశం. ఇవి మూడే కదా కావాలా ఏ పరిశ్రమకైనా, ఏ ఏ ఉత్పత్తిదారుడైనా ఈ మూడింటినే చూస్తాడు. ఆ మూడు భారతదేశానికి ఉన్నాయి. ప్రశాంతమైన దేశం, ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని కానీ ఇది చేయగలిగితే ఇక్కడికి పరిశ్రమలు రావు. దానికి ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు కూడా చేయూతనిస్తుంటారు. ఇక్కడ అనేక మంది దేశద్రోహులు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. అటు రాజకీయ రంగంలో ఉన్నారు, ఇటు మీడియాలో ఉన్నారు, అటు సినిమా రంగంలో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. ఇక్కడ డిస్టర్బెన్స్ ఎట్లా సృష్టించాలి? కారణం ఏంటంటే వీళ్ళందరికీ చైనా దగ్గర నుంచి ముడుపులు అందుతూ ఉంటాయి. సో వీటిలన్నిటినీ జాగ్రత్తగా ఇది చేసుకొని చైనా ఈ దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి జరిగినటువంటి దాంట్లో క్లియర్గా పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రమేయం, ఐఎస్ఐ ప్రమేయం ఉన్నది అని చెప్పి మన వాళ్ళకి ఆధారాలతో సహా దొరికింది. అందుకని ఇప్పుడు మొత్తం టోటల్గా దాన్ని అష్టదిగ్బంధనం చేసి రిటాలియేషన్ స్టార్ట్ చేశారు. ఇది దాని వెనక ఉన్నటువంటి ఇప్పుడు ఈ రాత్రి 9 వీటిల్ని 9 పాయింట్లని ఓన్లీ టెర్రరిస్ట్ మాత్రమే టచ్ చేశారు. ఆర్మీని టచ్ చేయాల. ఆర్మీని టచ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు రిటాలియేట్ చేసినప్పుడు. ఆ రిటాలియేషన్ కోసం చూస్తున్నారు. రిటాలియేషన్ స్టార్ట్ అయిన మరుక్షణం పాకిస్తాన్ క్లోజ్. సో ఇంతకు ముందు జరిగిన పాస్ట్ అటాక్స్ గురించి, పుల్వామా అప్పుడు కానీ, ఊరి అప్పుడు కానీ, ఏదైతే మనం కౌంటర్ అటాక్స్ చేశామో, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కానీ, ఇలాంటి అటాక్స్ కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం అంటే అది ఎందుకు ఆలోచిస్తుందో నాకైతే తెలియదు. బహుశా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.